హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు తెలంగాణ టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 జనవరి 5, 2025 షిఫ్ట్ 2న వచ్చిన పేపర్. ఫస్ట్ క్వశ్చన్, ఆరుచే సంఖ్య 4, 5, 3, a8 నిశేషంగా భాగించబడుతుంది. దీనిలో ఏ అనేది ఒక అంకె అయితే క్రింది వాటిలో నుండి ఏకి సాధ్యమయ్యే విలువ. ఆప్షన్స్ 2, 0, 3, 7. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఆరుచే ఒక సంఖ్య ఇచ్చారు, ఆ సంఖ్య అనేది ఆరుచే నిశేషంగా భాగించబడాలన్నారు. అందులో ఒక సంఖ్య యొక్క విలువ ఇయ్యలేదు, ఏ అని ఇచ్చారు. ఏని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన సంఖ్య 4503 a8. మనం ఏని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మన క్వశ్చన్లో 6 చే నిశేషంగా భాగించబడుతుంది అంటే 6 చే డివిజిబుల్ అవ్వాలి. 6 చే డివిజిబుల్ అవ్వాలంటే 6 డివిజిబుల్ రూల్ ప్రకారం 2 చే అవ్వాలి, అట్ ది సేమ్ టైం 3 చే కూడా డివిజిబుల్ అవ్వాలి. అంటే 2 అంటే లాస్ట్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. సో 8 ఉంది కాబట్టి 2 చే డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 చే కూడా డివిజిబుల్ అవ్వాలి. 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెలన్నింటినీ మనం యాడ్ చేసుకుంటే అది 3తో డివిజిబుల్ అవ్వాలి. ఇచ్చిన సంఖ్య ఏముంది మనకి 3 డివిజిబుల్ అవ్వాలంటే ఇచ్చిన సంఖ్య ఏంటి మనకి నంబర్ 4 + 5 + 3 + a + 8. అంటే ఏ ప్లేస్లో మనం ఏ నెంబర్ పెడితే ఇది 3తో డివిజిబుల్ అవుతుంది అది క్వశ్చన్ అనమాట. 4 + 5 9 అవుతుంది. 9 3 చే డివిజిబుల్ అవుతుంది. 3 ఆల్సో డివిజిబుల్ అవుతుంది. ఏ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 8 ఉంది. 8కి ఇంకా ఏ నెంబర్ కలిపితే మనకి 3 చే డివిజిబుల్ అవుతుంది. మన ఆప్షన్ ద్వారా వెళ్తే 2 అయితే 8 + 2 10 అవుతుంది. ఇది 3 చే డివిజిబుల్ అవ్వదు, 3 టేబుల్లో రాదు. నెక్స్ట్ 0 తీసుకుందాం. 0 తీసుకుంటే 0 + 8 అవుతుంది. ఇది కూడా 3 చే డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 3 ఉంది. 3 + 8 తీసుకుంటే 11 అవుతుంది. ఇది కూడా డివిజిబుల్ అవ్వదు. 7 ఉంది. 7 + 8 ఎంత అవుతుంది? 15. ఇది 3 చే డివిజిబుల్ అవుతుంది. 3 5 15 కదా. సో ఆన్సర్ ఈజ్ 4. ఆన్సర్ 7. నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్యల యొక్క నిష్పత్తి 6:11 మరియు ఆ సంఖ్యల భేదము 160 అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత? ఆప్షన్స్ 544, 352, 444, 192. ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే ఒక రేషియో ఇచ్చారు. ఆ రేషియో ఎలా ఉంది అంటే 6:11 రేషియోలో ఉంది. వాటి యొక్క డిఫరెన్స్ కూడా ఇచ్చారు. డిఫరెన్స్ ఎంత అంటే డిఫరెన్స్ మనకి ఎంత ఇచ్చారు? 160 ఇచ్చారు. అయితే వాటి యొక్క మొత్తం టోటల్ ఎంత అడుగుతున్నారు. మనకి క్వశ్చన్లో టోటల్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ డిఫరెన్స్ వీటి యొక్క నిష్పత్తి యొక్క డిఫరెన్స్ ఇవ్వలేదు, ఆ సంఖ్యల యొక్క డిఫరెన్స్ ఇచ్చారు. అయినా కానీ వీటి యొక్క డిఫరెన్సే దీని యొక్క డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ 6:11 వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. 6:11 11 - 6 5 అవుతుంది. సో 5 యొక్క డిఫరెన్స్ ఎంత ఇచ్చారు మనకి? 160 ఇచ్చారు. అప్పుడు మనం 5తో క్యాన్సిల్ చేసుకుంటే 5 3 = 15, రిమైండర్ 1 10 10 అవుతుంది. 5 2 = 10 అంటే 1 పార్ట్ మనకి ఎంత వచ్చింది? 32 వచ్చింది. అయితే వాటి యొక్క టోటల్ ఎంత అడుగుతున్నారు. టోటల్ అంటే ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు? 6:11 అంటే 6 + 11 ఎంత అవుతుంది? 17 పార్ట్స్కి ఎంత అనేది క్వశ్చన్. 1 పార్ట్ 32 అయినప్పుడు 17 పార్ట్స్కి 17 × 32 32 × 17 17 2 = 34 4 ఇక్కడ రాసుకుంటే 13 3 = 17 3 = 51 51 + 3 54. సో మనకి 550 టోటల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 544 వచ్చింది. ఆన్సర్ 1 544. ఇక్కడ మనం డైరెక్ట్గా కూడా చేయొచ్చు. డిఫరెన్స్ అంటే 5కి 160 వచ్చింది. 32 అంటే 17 టేబుల్లో డివిజిబుల్ అయ్యేది. నెక్స్ట్ క్వశ్చన్,
50, 78 మధ్య గల ప్రధాన సంఖ్యల సగటు ఎంత? ఆప్షన్స్ 66.14, 64, 67, 68.33. మనకి క్వశ్చన్ ఏమంటున్నారంటే 50 నుంచి 78 మధ్య ఉండే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యావరేజ్ అడుగుతున్నారు. 50 నుంచి 78 మధ్య ఉండే ప్రైమ్ నెంబర్స్ రాసుకుందాం. ఏముంటాయి మనకి? 53, 59, 61, 67, 71, 73. 79 కూడా ఉంటుంది, బట్ మనకి ఏమంటున్నారంటే 78 మధ్య గల అని అడుగుతున్నారు. సో 73 వరకు తీసుకోవాలి. మనకి ఫార్ములా ఏంటంటే యావరేజ్ యొక్క ఫార్ములా టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్స్. అయితే ఇక్కడ మనకి అలా ఫార్ములా వీటన్నిటిని యాడ్ చేసుకొని బై ఎన్ని ఉంటే అన్ని నెంబర్స్ వేసుకోవాలి. అది ఎగ్జామ్లో చాలా టైం టేకింగ్ కాబట్టి ఈజీ మెథడ్ ఫాలో అవుదాము. ఇక్కడ నేను 60ని యావరేజ్గా తీసుకుంటున్నా. 60 ఇక్కడ 60 కంటే ఎంత ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది అనేది తీసుకుందాం. ఇది 53 అనేది 60 కంటే ఎంత తక్కువ ఉంది? -7 తక్కువ ఉంది. ఇది 59 ఎంత తక్కువ ఉంది? -1 తక్కువ ఉంది. ఇది 60 కంటే ఎంత ఎక్కువ ఉంది? +1 ఎక్కువ ఉంది. ఇది 60 కంటే ఎంత ఎక్కువ ఉంది? +7 ఎక్కువ ఉంది. ఇది +11 ఉంది. ఇది +13 ఉంది. ఇక్కడ మనము ప్లస్ మైనస్ క్యాన్సిల్ చేసుకుందాం. +7 -7 క్యాన్సిల్ అవుతుంది. +1 -1 +1 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఎంత రిమైండర్ వచ్చింది? 11 + 13 వచ్చింది. ఎంత అవుతుంది? 24. ఇక్కడ +24. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 1, 2, 3, 4, 5, 6 by 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 + 6 1s 6 4s. సో 4 ఈజ్ ఈక్వల్ టు 64. యావరేజ్ ఈజ్ 64. ఇక్కడ మనం ఇది ఈజీ మెథడ్గా సాల్వ్ చేయొచ్చు, బట్ మనం ఎగ్జామ్లో ఈజీగా సాల్వ్ చేయాలంటే ఇది యూజ్ చేయాలి. మీకు అంతగా డౌట్ ఉందంటే అది కూడా చేద్దాము. టోటల్ వీటిని యాడ్ చేసుకుందాం. 53, 59, 61, 67, 71, 73. వీటి టోటల్ 384 అవుతుంది. బై టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్? 6. సో 64. 6 6 36, 2 4 అవుతుంది. 64 ఈక్వల్ 64. ఇది ఆల్రెడీ సాల్వ్ చేశా కాబట్టి ఈజీగా వచ్చింది. ఇదైతే చాలా ఈజీ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పట్టణ ప్రస్తుత జనాభా 1.4 crores. సంవత్సరంకు 2% చొప్పున జనాభా పెరుగుతూ ఉంటే 2 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభాలో పెరుగుదల ఎంత? ఆప్షన్స్ 5,65,600, 5,65,000, 5,60,000, 5 lakh. ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమన్నారంటే ఒక పట్టణం యొక్క పాపులేషన్ అంట 1.4 crores అంటే 1,40,00,000 ఇంటూ ఇక్కడ మనకి 2% ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. అలా ఎన్ని సంవత్సరాలు ఇంక్రీజ్ అయింది? 2 years అయింది. అంటే 102/100. హౌ మెనీ ఇయర్స్? 2 years. 102/100 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి ఎంత మిగిలింది? 1400 ఇంటూ 102 ఇంటూ 102. ఇక్కడ 102 ఇంటూ 102 అంటే 102 స్క్వేర్. 102 స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది మనకి అంటే 104. 102 స్క్వేర్ వాల్యూ మనకి 10404 అవుతుంది. ఇక్కడ 102తో మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ అయినా డబుల్ అవుతుంది. 1400 ఇంటూ 10404. దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి 1,45,65,600 వస్తుంది. ఇక్కడ మనకి ఎంత పెరుగుదల అంటే ప్రస్తుతం ఎంత అని అడగట్లేదు, ఎంత పెరుగుదల అని అడుగుతున్నారు. సో ఎంత పెరుగుదల అంటే మనకి స్టార్టింగ్లో ఎంత 1.4
1.4 crore ఉన్నాయి. ఇప్పుడు ఎంత వచ్చాయి? 1 crore ఇంత ఎక్స్ట్రా వచ్చింది. మనకి ఎంత? 56,00 ఎక్కువ వచ్చింది. సో ప్రస్తుతం ఇందులో నుంచి తీసేద్దాం. 1,45,65,600 మైనస్ 1,40,00,000. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా సేమ్ ఉంది, ఇది ఒకటే ఎక్స్ట్రా ఉంది. సో ఎక్స్ట్రా ఉన్నదే ఆన్సర్ అవుతుంది. 5,65,600. ఇక్కడ మనము ఎగ్జామ్లో ఇదంతా చేసుకుంటూ ఉంటే టైం చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 102 × 102 అంటే ఒక నంబర్ని దేంతోనైతే మల్టిప్లై చేస్తామో అది డబల్ వచ్చేదే ఆన్సర్ అవుతుంది. సో అందులో మనకి ఇచ్చింది ఒకటే ఒక ఆప్షన్ ఇచ్చారు, ఫస్ట్ వన్ అవుతుంది. ఇంకా మళ్ళీ మనకి 2 2s 4 4 4s 16 రావాలి, లాస్ట్ నెంబర్ 6 రావాలి. సో ఇది కాదు ఆప్షన్, ఇది కాదు. ఫస్ట్ మీరు మాత్రం ఇదే ట్రై చేయండి. ఇది మనకి ఆన్సర్ తెలియడం కోసం చేశాను. ఇది కాదు, ఇది కాదు అంటే లాస్ట్లో మనకి ఏం రావాలి? 4 4s 16 రావాలి, 6 రావాలి. సో ఇది కాదు, ఇది కాదు. ఇక్కడ 6 ఉంది, బట్ ఇక్కడ 102 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఈ ఒక నెంబర్ అనేది డబుల్ టైం వస్తుంది ఆన్సర్. సో ఇది ఒకటే ఇచ్చారు ఆప్షను. సో ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రిఫ్రిజిరేటర్ ప్రకటన వెల 80,250 రూపాయలు మరియు దానిపై 6% డిస్కౌంట్ ఇస్తే రిఫ్రిజిరేటర్ యొక్క అమ్మకం వెల ఎంత? ఆప్షన్ 75,435 రూపీస్, 65,805 రూపీస్, 65,797 రూపీస్, 71,643 రూపీస్. ఇక్కడ మనకు ఒక రిఫ్రిజిరేటర్ ఇచ్చారు, దాని యొక్క ప్రకటన వెల అంటే దాని మీద ఎంత కాస్ట్ ముద్రించారు అంటే 80,250 రూపీస్ అండ్ దానిపై 6% డిస్కౌంట్ అంటే 100%లో 6% డిస్కౌంట్ అంటే మనకి ఎంత వస్తుంది? 94% వస్తుంది. ఇంటూ 94%, 94/100. 0 0 క్యాన్సిల్. 2 5s 2 4s 47. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 5 టేబుల్తో ఇది డివిజిబుల్ చేస్తే 5 16s 80, 5 5s అంటే మనకి 1605 × 47 వచ్చింది. దీని అంతా మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లాస్ట్లో 5 ఉండాలి. సో ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి. ఇక్కడ 2 ఆప్షన్సే ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే 80,000 ఇచ్చింది కదా, ఇక్కడ మనకి 94%. 8 9s మనకి ఎంత వస్తుంది? 80,250 × 94/100 కదా. మనకి ఇక్కడ 9తో 8 9s 72 అవుతుంది. అంటే 72,000 అబోనే రావాలి. ఇక్కడ మనకు ఒకే ఒక ఆప్షన్ ఇచ్చారు, క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ పెట్టవచ్చు, అది 75,435. ఎగ్జామ్ హాల్లో ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తే మనకు టైం చాలా సేవ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.